అందరికీ నమస్కారం. మీ సిటిజన్ సీనన్న. ఈరోజు మనం ఎన్యూమరేషన్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఆ ఫాము ప్రతి ఒక్కరికి బిఎల్ఓలు వచ్చి ఇంటింటికి ఇస్తున్నారు. అది ఫిల్ చేసి మనం ఇవ్వాలి. మన ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా ఉంటేనే ఎడ్మిషన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ తీసుకున్న తర్వాత అది ఎలా ఫిల్ చేయాలి, ఏం చేయాలనేది మనకు బిఎల్ఓ చెప్తారు. మరియు స్థానికంగా ఉండే నాయకులు కానీ లీడర్లు కానీ తెలియజేస్తున్నారు. ఓకే, ఒకవేళ జనాభా లెక్కలో మీ పేరు ఉంటే, అంటే రెండు చోట్ల ఒకవేళ మీ పేరు ఉంటే ఏదో ఒకటి తీసేసుకొని ఒకటి, అంటే మీకు ఏదైతే సౌకర్యంగా ఉంటుందో, భవిష్యత్తు మీకు ఎక్కడైతే బాగుంటుందో అక్కడ, ఎక్కడైతే మీరు స్థిరంగా ఉంటారో, అది మీ సొంత ఊళ్ళో ఉంటారా లేకుంటే వేరే ఊళ్ళో ఉంటారా, అక్కడ మీ ఆస్తులు, ఇక్కడ మీ ఆస్తులు చూసుకొని ఎడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయండి. రేపు భవిష్యత్తులో, అంటే రేపు రాబోయే తరానికి కూడా ఇది చాలా అవసరం. అంటే మీ పిల్లలకు, మీ పిల్లల భవిష్యత్తుకు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఇదేదో చిన్న ఫామ్ నింపిస్తే సరిపోతుందిలే అనుకుంటే చాలా తప్పు ఇది. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును కూడా నిర్ధారిస్తుంది. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఎక్కడ స్థిరపడతారు, అక్కడనే ఓటేయాలి. వేరే కాడ ఓటేసే అవకాశం ఉండదు. ఇంతకుముందు అక్కడ ఇక్కడ కొంతమంది చేసిరు, ఇలాంటి ఏది చేసినా నడిచింది, కానీ ఇకపై నడవదు. ఖచ్చితంగా ఒక్క కాడ ఎక్కడ అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఎలిమినేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకు బిఎల్ఓకు చెప్పాలి. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, అది ఎక్కడ ఉంటే మీకు సౌకర్యంగా ఉంటుంది, అంటే అది ఊళ్ళో, మీ ఏ ఊళ్ళో ఉంటే అక్కడ మీకు ఏ రకంగా ఉంటే సౌకర్యంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతనే ఎలిమినేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ రెండు చోట్ల ఫామ్ నింపినట్టయితే శిక్షార్హులు అవుతారు. 1 సంవత్సరం పాటు మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. 2 చోట్ల నింపే ప్రయత్నం చేయొద్దు. ఇక మూడో అంశం ఏమిటంటే, ఒకవేళ మీరు ఎక్కడ ఈ ఫామ్ నింపకుండా అదే ఏమో జరుగుతలే, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో ఈ ఫామ్కే, అంటే ఈ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు. అంటే ఓటర్ మీకు ఐడెంటిటీ కార్డ్, చాలా శక్తివంతమైన ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. ఇది చాలా పవర్ఫుల్. ఇక పైన భవిష్యత్తులో మీ బ్యాంకులో కానీ ఎక్కడికి పోయిన తర్వాత ఎవరిని ఆధార్ కార్డ్ అడగరు, ఓటర్ ఐడెంటిటీ కార్డే అడుగుతారు. మీ పాస్పోర్ట్ కావాలన్నా, మీకు ఇన్కమ్, క్యాస్ట్, వివిధ సర్టిఫికెట్లు ఏది కావాలన్నా కంపల్సరీ ఈ ఫామే ఫిల్ చేయడం ముఖ్యం. అంటే ఈ వచ్చే ఎలక్షన్ ఐడెంటిటీ కార్డే చాలా ఇంపార్టెంట్. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా దానికి పాస్పోర్ట్ కావాలి కదా, అలాంటి వాటికి కూడా దీనికే ప్రాముఖ్యత ఇస్తారు. ఇంకా బ్యాంకులో మీరు ఖాతా తీయాలన్నా, మరేదైనా పని చేయాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం రావాలన్నా కూడా ఓటర్ కార్డును మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. ఆధార్ కార్డుని పక్కకేస్తారు. ఇక దాన్ని పక్కకేసి దీన్ని ముందుకు చేస్తారు. ఇది ఎక్కువ రోజులు పట్టదు. 2-3 నెలల్లో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. పేపర్లో కూడా చాలా. అందుకే నేను ఏం చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఎన్యూమరేషన్ ఫామ్ మంచిగా ఫిల్ చేసి, తప్పు లేకుండా ఫిల్ చేసి కంపల్సరీ బిఎల్ఓకు ఉపయోగపడండి. ఇంకొక ఫామ్ రాసింది మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కారణం చేత అది ఎక్కడైనా మిస్ అయితే ఈ ఫామ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా 1-2 రోజులు టైం తీసుకొని మీరు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకొని కంపల్సరీ ఎడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ భారతీయుడు ఓటర్గా ఉండాలి, ఓటు వేయాలి, శక్తివంతమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.